కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని దుర్గానగర్ గ్రామ పంచాయతీలో గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ పంచాయతీలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకాలలో లబ్ధి పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర్ తెలిపారు. ఈ గ్రామ పంచాయతీలోని ప్రజలు బెంగాలీలు ఉండగా వారికి తెలుగు భాష రాకపోవడం, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఫారంలు తెలుగులో ముద్రించి పంపగా వారి వివరాలు అడిగి మా సిబ్బంది వారికి అర్థమయ్యే రీతిలో తెలియజేసి వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలోని ప్రజలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం దుర్గానగర్ గ్రామ పంచాయతీ. నేను కె గంగాధర్, పంచాయతీ సెక్రటరీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం 6 గ్యారెంటీల స్కీమ్లో భాగంగా గత నెల 28 తారీఖు నుంచి మేము దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. దరఖాస్తులో భాగంగా ఇక్కడ సుమారు 5,000 మంది ఓటర్లు ఉంటారు. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కాకుండా 10 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కౌంటర్కు మేల్ ఫీమేల్గా వేరుగా విడిగా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులలో కూడా మేల్ ఫీమేల్కు వేరే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య ఏమంటే ఫామ్ వచ్చి మనకు తెలుగులో ప్రింట్ అయింది. ఇక్కడ మొత్తం బెంగాలీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ తప్ప వేరే అర్థం కాదు. అందుకు అనుగుణంగానే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి తెలుగులో ఫాము నింపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు త్రాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 కౌంటర్లో కూడా లైన్ డిపార్ట్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లు, ఆయా వర్కర్లు మరియు గ్రామ పంచాయతీ కారోబార్ల సహాయంతో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రస్తుతానికి మేము అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. నేటికి మాకు ఒక 1000 అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. మొదటి 3 రోజులు చాలా రద్దీగా ఉండే, రెండో రోజు మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నేటి నుంచి కొంచెం రద్దీ తక్కువ అయింది. ఇంకొక 6 తారీఖు వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలుగుతాం. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అంటే కార్యక్రమం 28 తారీఖు రోజు స్టార్ట్ అయింది. దానికంటే ముందు రోజు రాత్రి మైక్ ద్వారా నాకు ఉన్న హ్యాబిటేషన్లో అనౌన్స్ చేయించడం జరిగింది. మొదటి రోజు కొంచెం ఇబ్బంది పడ్డారు ఏం జిరాక్స్ తేవాలనే జనాలు. దానికోసం రెండో రోజు కూడా సాయంత్రం మేము ఏమేమి తీసుకురావాలనే దాని గురించి మళ్ళీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో అందరూ ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇది కొంత ఇబ్బంది జరిగిన వాస్తవమే, కానీ రెండో రోజు మాకు ఎంపీడీ ఆఫీస్ నుంచి 700 ఫామ్లు నాకు పంపించారు. ఇప్పటి వరకు 1000 ఫామ్లు పంపించారు. మా దగ్గర ఇప్పుడు కూడా ఒక 400 ఫామ్లు నా దగ్గర స్టాక్లో ఉన్నాయి. ఇప్పుడేమి ఇబ్బంది లేదు. జరిగింది కొంచెం 4 కౌంటర్లు రిసీవ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ప్రతి కౌంటర్కి ఒక రిజిస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అది నెంబర్ కూడా కౌంటర్ బై సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేదు. మేము ఏ రోజు ఆ రోజే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు వేరే కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. నుంచి ముందు రోజే మేము అందరికి ఎజెండా పంపించడం జరిగింది. మొదటి రోజు గ్రామ సభకు మన పంచాయతీ సర్పంచ్ వచ్చిండు, ఎంపీటీ సంబంధ ఎంపీటీసీ మళ్ళీ వార్డు మెంబర్లు అందరం ఆధారంగా కావడం జరిగింది. ఈ వాటర్ ఏదైతే చైర్స్ టేబుల్స్ ఫెసిలిటీ మొత్తం వాళ్ళకి వర్గమే అరేంజ్ చేసింది. ఇప్పుడు అవకాశం ఉన్నది, కంప్లీట్ అయిపోతాయి ఈ 6 రోజుల లోపల. తర్వాత ఏమైనా మిగిలిపోవచ్చు, 99% కంప్లీట్ అయిపోతాయి మా జీపీలో. అభయహస్తం 6 గ్యారెంటీల స్కీము ఎప్పుడైతే మనము దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినామో అప్పటి నుండి డైలీ 11 o'clock 10 నుంచి 11 గంటకు ఒకసారి రిపోర్ట్ అడుగుతున్నారు. గూగుల్ స్ప్రెడ్షీట్లో మేము ఫిల్ చేసి అప్డేట్ చేస్తున్నాము. ఈవినింగ్ 6 వరకు ఫైనల్ రిపోర్ట్ అడుగుతున్నారు, తీసుకుంటున్నారు. మళ్ళీ అధికారుల నుంచి కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. జనాలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా చూసుకోవాలని చేస్తున్నారు. మధ్యలో కూడా ఎంపీఓ సార్, ఎంపీడీఓ సార్ కూడా విజిట్ చేస్తున్నారు. ఎంఆర్ఓ సార్ కూడా విజిట్ చేస్తున్నారు.